నువ్వు యవనించుల నుంచి పారిపో. నువ్వున్న ఎడమనే ఆ స్థితి నుండి పారిపోయి ఇదిగో నువ్వు ఎవరితో ఉంటావంటే ప్రార్థన చేయవారితో, పరిశుద్ధత కలిగి ఉన్న వారితో, ఇదిగో దేవునితో అంటుకట్టబడిన వారితో నువ్వు సమాధానం కలిగి వారితో ఉండు. అంటే ఇక్కడ ఎవరైతే ప్రార్థన అనే అనుభవం కలిగి ఉంటారో వారు మాత్రం సమాధానంగా మార్చబడతారు. హల్లెలూయా. ప్రార్థన అనే అనుభవం మనలో లేకపోతే, ప్రార్థన అనే జీవితమే మన బ్రతుకులో లేకపోతే మనం సమాధానం పరచబడలే, సమాధానంగా జీవించలే. ఎప్పుడైతే ప్రార్థన అనే అనుభవం మనలో ఉంటుందో ఆ ప్రార్థన అనుభవం బట్టి వాటితో మనం సవాసం చేస్తున్న విధానం బట్టి మనము దేవుని కుమారులుగా మార్చబడతాం. హల్లెలూయా. అంటే మనము ప్రార్థనను ప్రార్థన అనే అనుభవంలో మనం చేరాలి. ఆ ప్రార్థనతో కూడా మనము ప్రార్థన చేయవారితో కూడా కలిసి సమాధానముగా మనం వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యం. మన ప్రార్థన అనుభవం మనలో ఉంటే మనం నిశ్చయముగా ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన లేకపోయింది అనుకోండి, మనల్ని ఎవరు ఏర్పడి చేస్తారు? సాతాను ఏర్పడి చేస్తాడు. ఇక వారి ఇష్టం, వాళ్ళని రేపుతాడు, వీళ్ళని రేపుతాడు, ఇంట్లో వాళ్ళు రేపుతాడు, పక్క వాళ్ళు రేపు, అందరినీ రేపి గలిబిలైపోతాయి. ఈరోజు అనేక కుటుంబాలు గలిబిలైపోవడానికి కారణం ఇదే. మరొకటే కాదు. ఈరోజు కుటుంబం వల్ల సమాధానం లేకపోవటం, కుటుంబం వల్ల నెమ్మది లేకపోవటం, కుటుంబము సమాధానకరంగా బ్రతకలేకపోవటం, కుటుంబము ఆశ్చర్యకరంగా మార్చబడలేకపోవటం, కుటుంబము దీవెనకరంగా మార్చబడలేకపోవటం గల కారణం ఏంటంటే ప్రార్థన అనుభవం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, కనిపెట్టుకునే అనుభవం లేదు. ఇగో ప్రార్థన చేయబడితో కూడా కలిసి సహవాసం లేదు. ఈరోజు ఆ సహవాసం లేకనే సమాధానం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాట నేను అడుగుతాను, ప్రార్థనలో ప్రార్థన చేసే వారితో కూడా కలిసి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు ఒకసారి గమనించు. ఇప్పుడు ఉపవాస ప్రార్థన శుక్రవారం దినము ఇగో మనము దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేస్తే మనం గొప్ప కార్యములు చూడగలమని యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు. ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభు మీద? మీరు ఉపవసించి ప్రార్థన చేసిన ఎడల ఏం చూస్తామంట? దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. మీరు చేయలేని వాటిని, మీరు జయించలేని వాటిని, మీరు ఎదిరించలేని వాటిని ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలం, ఎదిరించగలం అని దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తాం. ఉపవాస ప్రార్థన ద్వారానే మనం సమస్తం చేయగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేయవారితో కూడా కలిసి ఏకమయించి మనం ఉండగలిగితే మనం సమాధానముగా మార్చబడతాం. ఇప్పుడు మరి ప్రార్థన చేయవారితో కూడా కలిసి ఏకముగా ఉండకపోతే మనం ఎలాగ సమాధానంగా మార్చబడతాం?